ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన. ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 7 అంబులెన్స్లు ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. కళాశాల స్థలం విషయంపై కలెక్టర్తో చర్చించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నగరంలోని అల్విన్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్కే పుల్గాంధీ. నందిగామ రైతుపేటలో దొంగల బీభత్సం. శాంసంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడిన దుండగులు. ఇక వివరాల్లోకి వెళ్తే సనత్ నగర్ సెయింట్ తెరీసా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 7 అంబులెన్స్లు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని అన్నారు. భవిష్యత్తులో మహీంద్రా గ్రూప్ మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహీంద్రా గ్రూప్ తెలంగాణలో ఒక రంగానికే పరిమితం కాలేదన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో భాగంగా తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీని నెలకొల్పడం జరిగిందన్నారు. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. आप मेरे को कोई जब गिफ्ट दो ना कभी ऑल हैंडलूम आई नो हेलो ब्रदर चरणों में इट इज जस्ट अ कोइंसिडेंस हेलो कने एक बार ఒక డౌన్ చేసుకో సార్ కొంచెం డౌన్ ముందే ఉన్నవా కొంచెం డౌన్ చేసుకో कैमरा दोनों मिलके करो 1 2 3 హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారు, యాజమాన్యం, ఈ హాస్పిటల్ యొక్క సిబ్బంది మొత్తానికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్కి సంబంధించిన, టెక్ మహీంద్రాకి సంబంధించిన పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు ఒక రంగానికే పరిమితం కాలేదు. ఇక్కడ వారు వరల్డ్ క్లాస్ ట్రాక్టర్స్ ఇక్కడే మన తెలంగాణలో జహీరాబాద్లో సంవత్సరానికి 1,00,000 పైచులకు ట్రాక్టర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఇంకా వారి టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ కూడా ఈరోజు హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడే గుర్నాని గారు చెప్పినట్టు 24,000 మంది పైచులకు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు వరంగల్లో కూడా ఒక క్యాంపస్ తెరిచారు. అక్కడ కూడా మరింత విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ స్పేస్లో కూడా మహీంద్రా యూనివర్సిటీ నెలకొల్పుతామని చెప్పి వారు ముందుకు వచ్చినప్పుడు మహీంద్రా బ్రాండ్కు ఉండే గుర్తింపు, వారికి ఉండే ప్రత్యేకత వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఇచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీలో మహీంద్రా యూనివర్సిటీ కూడా ఒకటి. ఆ రకంగా అన్ని రంగాల్లో విస్తరించి ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నదో అందులో భాగంగా తమ వంతు విద్యుక్త ధర్మంగా ముందుకు వచ్చి ఒక 7 అంబులెన్స్లు, దాంతోపాటు దాదాపుగా 1 కోటి రూపాయల విలువైన ఆక్సిజన్ ప్లాంట్ని ఇక్కడ మన సెయింట్ తెరీసా హాస్పిటల్ సనత్ నగర్లో ఏర్పాటు. జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ క్యాంపు ఆఫీసులో వైద్య కళాశాల సంస్థ విషయమై జిల్లా కలెక్టర్తో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుదక్షణ దేవి,
ఆర్ఎంఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు, తర్వాత మా చీఫ్ ఇంజనీర్ టీఎస్ఎంఐడిసి రాజేందర్ గారు, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ విశేషణ అందరూ పార్టీ మిత్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే జగిత్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ స్థాపించాలి, అది కూడా అంటే 22-23 బ్యాచ్ కూడా మనము స్టూడెంట్స్ని ఇక్కడ అడ్మిట్ చేసే క్రమంలో అక్కడ తీసుకోవాల్సిన ఏవేవైతే చర్యలు ఉంటాయో ఇవన్నీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి మనము ఇంకేమన్నా ఉంటే కూడా తొందరగా, ఎందుకంటే ఇవన్నీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్స్ కనుక నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ అనుగుణంగా మనం అన్నీ కూడా ప్రిపరేషన్స్ కూడా రెడీ చేసి ఉండవలసిన అవసరం ఉంటుంది. అయితే దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత రాత్రి మేము మన ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళి మొత్తం మేము పరిశీలించాము. దాని తర్వాత మన ఎమ్మెల్యే గారితో మొత్తం ఇక్కడ సిస్టమ్ మొత్తం ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ కూడా మేము ఇప్పుడు ఏదైతే కొత్త మదర్ అండ్ చైల్డ్ మాతా శిశు హాస్పిటల్ ఏదైతే రెడీ ఉన్నారో ఆ హాస్పిటల్ నుంచి మొత్తము ఈ స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను మొదలు మాత్రం ఫస్ట్ ఒకటి మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి. ఎందుకంటే డాక్టర్ ఏముంది, ఒక మెడికల్ కాలేజ్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నది ఒక డాక్టర్కి చాలా బాగా తెలుసు. అందుకోసము ఈ స్థలం ఏదైతే కేటాయించారో ఇది నేను అనుకుంటా కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్స్ ఒక మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తానికి మన మొత్తం రాష్ట్రంలో కూడా. అంటే ఒక యూనిటరీ కాంప్లెక్స్. నార్మల్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ఎట్లా ఉంటాయంటే ఒక తన హాస్పిటల్ ఉంటుంది, ఒక తన కాలేజ్ అట్లా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఇక్కడ మీకు కంప్లీట్ అన్నీ కూడా ఒకటే తానే ఉండి స్టూడెంట్స్కి సదుపాయం ఉంటుంది. అదేవిధంగా పేషెంట్స్ కూడా ముఖ్యంగా ఏంటంటే పేషెంట్స్కి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకైనా వస్తుంటారు డిస్ట్రిక్ట్ లైన్, వాళ్లకు హాస్పిటల్ దగ్గర ఉండాలి. సో దట్ ఇమీడియట్ వెళ్ళి చూపించుకొని మళ్ళీ సాయంకాలం లోపు పరీక్షలు అవన్నీ చేయించుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళే అవసరం ఉంటుంది. దానికి ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అవసరమైన అన్ని చోట్ల డ్రైనేజీ విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుమారు 60 కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది. దీనిలో భాగంగా అల్విన్ కాలనీ 124 డివిజన్లో 4.5 కోట్లతో 5 చోట్ల పనులను శాసనసభ్యులు ఆర్కే పుడిగాంధీ, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని అభివృద్ధి పనులను చేపడుతుందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో 4.5 కోట్ల రూపాయలతో ఓన్లీ సివరేజ్ వర్క్స్, పొంగి పొర్లుతున్నటువంటి మ్యాన్ హోల్స్ కానీ, గతంలో 4 ఇంచులు 6 ఇంచులు వేసినటువంటి పైపుల రీప్లేస్మెంట్ కానీ, భారీ వర్షాలు కురిసి పొంగి పొర్లి ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ రీప్లేస్ చేయాలని చెప్పి మేమంతా కలిసి ముఖ్యమంత్రి గారిని కోరటం. కరోనా పరిస్థితుల్లో నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి డివిజన్లోనూ కూడా ప్రజానికం ఇబ్బంది పడుతున్నటువంటి ఎమర్జెన్సీ పనులని ఫస్ట్ టేకప్ చేసి సుమారుగా 60 కోట్ల రూపాయలతో రీమోడలింగ్, అసలు డ్రైనేజ్ లేని ప్రాంతాలు, రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని కూడా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి మా ప్రజానికం తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున, మా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అన్ని డివిజన్లలోనూ 80 నుంచి 90%కి సివరేజ్ పనులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ తీసుకొచ్చి ప్రజానికానికి ఇబ్బందులు కలగకుండా వసతులు కలగజేసి వారి రిప్రజెంటేషన్స్ కానీ
వారి వినతి పత్రాలను కానీ తీసుకొని పరిగణలో తీసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎటువంటి వెనకడుగు వేయకుండా ప్రతిదాన్ని కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. రాత్రి లేదు పగలేదు సమస్యల మీద గ్రౌండ్ రియాలిటీకి దగ్గరలో వాస్తవాలు తెలుసుకొని పనులు చేసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడి సుమారు 80,000 నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాప్ షట్టర్లను బద్దలు కొట్టి షాపులో ఉన్న క్యాష్, విలువైన వస్తువులను అపహరించారు. ఉదయం షాప్ ఓపెన్ చేయడానికి వచ్చిన యజమాని తన షాప్ షట్టర్లు ఓపెన్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5 గంటల 1 నిమిషం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గుడి మహేశ్వరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా తారు రోడ్డు లేక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తక్షణమే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తమ గ్రామానికి తారు రోడ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామంలో మట్టి రోడ్డు బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగరాజు, రాజేందర్, హరీష్, ప్రశాంత్, నాగరాజు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం ఆ పేరు మార్చెట్ నాగరాజు. మా ఊరికి పరిస్థితి ఎట్లా ఉందంటే పొలాల కట్ట అధ్వానంగా ఉన్నది. కాబట్టి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు కదా, మీకు ఊరికి రోడ్డు వేసినాకనే వచ్చి మీకు ఓట్లు అడుగుతాం, మళ్ళోసారికి మమ్మల్ని గెలిపించండి అని కడుపులో కడుపు పెట్టుకొని కావలించుకున్నాడు. ఇప్పటి వరకు కూడా మాకు వచ్చిన సమస్య లేదు. పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు, పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిండు. అది సర్పంచ్ భార్య బతుకమ్మ పట్టుకొని వచ్చింది, ఆయనకి ఇచ్చింది. లొంతున్నది సారు, లొంతున్నది, అడ్డం పడుతుంది సార్ అని అన్న. అమ్మ ఎక్కడికి కొట్టినో దెబ్బ అన్నాడు. వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సార్ మాకు ఏం లేదు, రోడ్డు కావాలి మాకు అంతే అని మేము అన్నాం. నీకు రోడ్డు ఇంకే నడిచి వచ్చి నీకు ఓట్లు అడుగుతానమ్మా అన్నాడు. ఇది ఒక్కటే ముచ్చడం. ఇక గెలిచిన కాంచి మా ఊరు మాకు అనచ్చులేదు, ఎవరు చచ్చిపోయిన అచ్చులేదు, వాళ్ళని చూసులేదు, చేసులేదు. 3 సంవత్సరాలు అసలు వచ్చలేదు. గుడి మహేశ్వరమ్మ గ్రామం. నేను ఇక్కడ వివోయగా చేస్తాను మహిళా సంఘాలలో. ప్రతిదీ మాది వరంగల్ డిస్టిక్ దుగ్గొండి మండలం గుడి మహేశ్వరం విలేజ్. మాకు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్కూల్కు వెళ్ళాలన్నా అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. నిన్న కాక మొన్న ఒక అంబులెన్స్ రాక ఒక ప్రాణం కూడా పోయింది. ఈ రోడ్డు వేయడం శాంక్షన్ చేస్తా అని చెప్పారు ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇంతవరకు మళ్ళీ పట్టించుకోవడం లేదు. స్థానిక సర్పంచ్ కానీ ఎవరు కానీ మా విలేజ్ ప్రాబ్లమ్స్ పట్టించుకోవడం లేదు. అందుకే రోడ్లు మొత్తం మరమ్మతు చేయాలని గవర్నమెంట్ కోరుచున్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, మాకు ఓట్లు అడిగేదానికి వచ్చే ముందు మీకు రోడ్డు వేసి రోడ్డు పైన నడిచి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతా అని చెప్పారు. కానీ ఇంతవరకు మా విలేజ్కి రాలేదు. మేము వెళ్ళినా కూడా మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మా ఊర్లో చాలా ఇబ్బంది పడి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ సౌకర్యం లేక ఎవరికైనా ఎమర్జెన్సీ తేలు కుట్టినా పాము కుట్టినా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే మాకు కొంచెం చర్యలు తీసుకొని మాకు రోడ్డు వేయగలరని కోరుచున్నాం. కలెక్టర్ గారు లెటర్ తీసుకున్నారు, అంతే. మేము మళ్ళీ వచ్చేది ఆక్సిజన్ పెట్టుకొని ఇక్కడికి రమ్మన్నాడు. వరంగల్లో రూమ్ చూసుకోమన్నాడు. ఇక్కడ 2 నెలలు బతుకుతాడని చెప్పింది సార్. చెప్తే వరంగల్లో ఒక్కరు కూడా ఉంచుకోలే, ఒక్క రూమ్ దొరకకుంటే రోడ్డు ఎంబడి తీసుకొచ్చినాం. అక్కడ పల్లెకి వచ్చేదాకా మా నూరు ఎక్కడికి వచ్చింది అని అడిగాడు. ఇక్కడికి మా సెంటర్కి వచ్చినాక గబ్బెల్ని ఎత్తేసింది సార్. ఎత్తేయంగానే అమ్మ అన్నాడు. రోడ్డు మంచిగా లేదు సార్, గోతులు పడి అమ్మ అన్నాడు. అప్పుడే మొసాగిపోయింది సార్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోలేరు వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం హెల్త్ ఇది ఉంది కదా.
ఆయన పానం ఉంది. పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కరోనా మహమ్మారిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకులు. ప్రతి ఒక్క విద్యార్థి మాస్కులు, శానిటైజర్, తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించే విధంగా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఏర్పడినా వెంటనే చికిత్స అందించేందుకు పాఠశాలలోనే వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. For the decision that is taken by our state government to reopen the schools by keeping view of students' future, and we are also ready with all the precautions in our school. We have an infirmary set up, and also we just accommodated only 15 students in our school in each classroom, so that learning will happen in a good way. And also not only teaching, we also introduced many co-curricular activities so that children will not be missing any other part and they'll be having overall development. Thank you. నగరంలోని ఐడ్విల్ చెరువు సమీపంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యవేక్షించి సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మమత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఏం మంచిరేనా? ఓకే సరే కొంచెం అందరూ ఒకసారి పట్టుకొని దిగుదాం పట్టుకొని బ్రహ్మాండ ఇది కానీ బతుకమ్మ కానీ వినాయక చవితి కానీ బతుకమ్మ పండుగ కానీ ఏ పండుగలు వచ్చినా ఘనంగా జరిపేటటువంటి దేశంలో ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రమే బాగుంది. ఎక్కడ కూడా ఆ రకంగా లేదు. మనకు లాండ్ ఆర్డర్ విషయంలో మన పోలీస్ యంత్రాంగం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారన్నది దేశం మొత్తం తెలిసారు. అందుకొరకే వాళ్ళకి మేజర్గా ఎక్కువ కష్టపడేది, ఎక్కువ దీని గురించి ఈ రోజు 9 రోజులు 9 నుంచి 12 రోజులు కష్టపడేది ఓన్లీ పోలీసే. వాళ్ళు నైట్ అండ్ డే కూర్చుంటారు. దాని తర్వాత మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కనీసం వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండవలసిన అవసరం. వాళ్ళకు కూడా మంచినీళ్ళ విషయంలో కానీ వాళ్ళకు అన్ని రకాలుగా శ్రమించవలసిన అవసరం ఉంది. మంచినీళ్ళు పెంచాలి. లాస్ట్ ఇయర్ మనం 20-30 వేలు అనుకున్నాం. మరి సార్ 10,000 అంటారు కానీ సరిపో. వచ్చే ఆడుకుంటూ వస్తారు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పుడు మంచినీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. ప్యాకెట్లు పెట్టండి, అవసరమైతే ఒక ట్యాంకర్, వాటర్ ట్యాంకర్, అక్కడ ట్యాంకర్ ఇక్కడ ట్యాంకర్ పెట్టి డ్రమ్ములు పెట్టండి, కొన్ని గ్లాసులు పెట్టేస్తే సరిపోతుంది. అవన్నీ అవుతారు. అది స్ట్రిక్ట్ చేయాలి. మనం ఎట్టి పద్ధతులు మంచినీళ్ళ విషయంలో బోర్డు పెట్టండి. జిహెచ్ఎంసీ బోర్డు, మీ వాటర్ వర్క్స్ బోర్డు పెట్టండి, వేళ పెట్టండి. ఆ టెంట్ వేసుకుంటే ఎట్లా ఎన్ని ఉంటారు, 2 పాయింట్ అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్, 2 పాయింట్లు పెట్టండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో భక్తుడు కంచర్ల కాశీ తనదైన శైలిలో గత 8 సంవత్సరాలుగా గణనాథుని మట్టి విగ్రహాలు తానే స్వయంగా తయారు చేసి ప్రతి సంవత్సరం ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 విగ్రహాల వరకు మట్టి విగ్రహాలు తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఈ సంవత్సరం కరోనా నిబంధనల మేరకు పెద్ద విగ్రహాలు తయారు చేయకుండా చిన్న విగ్రహాలు మాత్రమే తయారు చేసి పంపిణీ చేస్తున్నానని 9వ తారీఖున ఈ విగ్రహాలను భక్తులకు తీసుకెళ్లాలని కోరారు. హరి ఓం, జై గణేశ. ఇది నాకు చిన్నప్పటి నుంచి మట్టి వినాయకుని చేయాలని సంకల్పం ఉండే. గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది చేసి ప్రకృతిని కాపాడాలని, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందండి. అది నాకు 100% కరెక్ట్ అండి. అది దాని గురించి నేను ఎంతో కష్టపడి అచ్చు సంపాదించండి. గత 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసి 15 నదుల జలాలు కలిపి నేనే స్వయంగా దీక్షగా చేసి చాలామందికి ఇస్తున్నానండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ప్రకృతిని కాపాడాలని ఉద్దేశంతో అందరికీ ఇలాగే ఇచ్చి
అందరూ వచ్చి పట్టుకెళ్తున్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చి పట్టుకెళ్తున్నారండి, బెంగళూరు, కోయిట, తర్వాత భీమవరం, ఎక్కడి నుంచో వచ్చి పట్టుకెళ్తున్నారండి. అదే ఆనందంగా ఉంది నాకు. స్వయంగా పురవని పంపించకుండా వాళ్ళే వాండర్లు వచ్చి పట్టుకెళ్తున్నారు. డాక్టర్ మన శ్రీనివాస్ గారు కూడా ఫ్యామిలీ వచ్చండి, రాత్రి 9ంటికి వస్తే అప్పటికప్పుడు ఆయనకి మా ఉంచుకున్న విగ్రహం ఇచ్చేసాను నేను. అందుకోసం ఈ కరోనా టైం వల్ల లేకపోతే గత 2 సంవత్సరాల క్రితం పెద్ద వినాయకుని కూడా చేసి ఇచ్చేవాడి అండి మన విగ్రహాల్లో. ఇప్పుడు పెద్ద మాని చిన్నయ్య మట్టికి అలా చేస్తున్నానండి. ఇది వచ్చి అందరూ ఉపయోగించుకుని రేపు ఉదయం 9వ తారీఖున ఉదయం 9 గంటలకి స్టార్ట్ చేసి ఇస్తాను. అందరికీ అందరూ వచ్చి విగ్రహాలు పట్టుకెళ్ళాలని కోరుకుంటున్నాను. జై గణేశ. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు ఏఎస్ఆర్ రావ్నగర్లో ఏర్పాటైన జిస్మత్ మండి అరబిక్ జైల్ థీమ్ రెస్టారెంట్ను టాలీవుడ్ నటి పాగల్ మూవీ ఫేమ్ నివేతా పేతురాజు గంగావా కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీ నటి నివేతా పేతురాజు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేర్ ఆఫ్గా నిలుస్తుందని అన్నారు. భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు జైల్ థీమ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ అరబిక్ మండి నిర్వాహకుడు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి ఇప్పుడు ఏఎస్ రావ్నగర్లో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జరా కొంచెం ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 7 అంబులెన్స్లు ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కళాశాల స్థలం విషయంపై కలెక్టర్తో చర్చించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నగరంలోని అల్విన్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్కే పుల్గా. నందిగామ రైతుపేటలో దొంగల బీభత్సం, శాంసంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడిన దుండగులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.